హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్ సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. మా ఛానల్ అయిన శృతి ఆర్ఎస్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. ఒక బౌల్లో మినపగుళ్ళను తీసుకోవాలి. ఒక పాత్రతో వేసుకొని గ్యాస్ ఆన్ చేసి ద్వారగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేయించుకున్న మినపగుళ్ళను ఒక బాక్స్లో తీసుకొని మిల్లో పట్టించుకోవాలి. మీ ఇష్టమే, మిక్సీలో అయినా వేసుకోవచ్చు. కాకపోతే 2 టైమ్స్ వేస్తే కొంచెం మెత్తగా వస్తుంది. మనం ఏ బౌల్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే బౌల్తో షుగర్ని కూడా తీసుకోవాలి. మీకు కొద్దిగా షుగర్ తక్కువ కావాలనిపిస్తే కొంచెం తగ్గించుకోవాలి. షుగర్ ఎక్కువ తింటామన్న వాళ్ళు ఏ బౌల్తో మినపగుళ్ళు తీసుకుంటామో అదే బౌల్తో షుగర్ కూడా తీసుకోవాలి. కేజీ మినపప్పుకి కేజీ షుగర్ పౌడర్కి 1/2 కేజీ నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇది విడిపోకుండా గట్టిగా పట్టి ఉంటుంది. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్గా ఉంటాయి. కాకపోతే కేజీ మినపగుళ్ళకి కేజీ షుగర్కి 1/2 కేజీ నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోద్ది. కాకపోతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం, చాయిస్ అది. అయితే ముందుగా మా ఛానల్ని శృతి ఆర్ఎస్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. మిల్లులో ఆడి తెచ్చుకున్న మినప్పిండిని ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఆడించి పెట్టుకున్న షుగర్ రెసిపీని కూడా, షుగర్ పౌడర్ని కూడా అందులో మిక్స్ చేసుకోవాలి. ఆ రెండు సరిగ్గా పట్టేటట్టు ముందుగా కలిపేసుకోవాలి. అలా మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేసినాక ఇప్పుడు మనం వేడి చేసుకున్న నెయ్యిని తీసుకొని అందులో కొద్దిగా వేస్తూ మొత్తం మిశ్రమానికి పట్టేటట్టు ఉండగా తయారయ్యేటట్టు దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, స్వీట్ షాప్స్లో రెడీ చేసే సున్నుండలానే కనిపిస్తుంది కదా. చాలా ఈజీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి. కేజీ మినపగుళ్ళు కేజీ షుగర్కి నాకైతే 60 ఉండలు అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.